గురువుగారు, గణపతి బప్ప మోరియా అంటూ గణేశుణ్ణి కీర్తిస్తూ ఉంటాం కదా. బప్ప మోరియా అంటే ఏమిటి? గణపతి బప్ప మోరియా అని ఇప్పటికి కూడా చాలా మంది అంటుంటారు. ఏమిటి మోరియా, ఏమిటి బొప్ప, ఏమిటి? గణపతి అంటే అందరికీ తెలుసు, గణానాంతం పని గణమును యొక్క పతి అని వినాయకుడు. బొప్ప బొప్ప అంటే మహారాష్ట్రలో బొప్ప అంటే తండ్రి అని అర్థం. మోరియా అంటే అజ్ఞానం నుంచి నడిపించేటువంటి వాడు అని ఒక అర్థం ఉంది మోరియా అని. అది కూడా ఆ మాండలిక కొల్హాపూర్ మాండలికం అంటారు. కొల్హాపూర్ మాండలిక పరిభాషలో మోరియా అంటే అజ్ఞానం నుంచి నన్ను వెలుగు వైపుకు నడిపించేటువంటి వాడు. కాబట్టి గణపతి బొప్ప అంటే ఓ గణపతి తండ్రి మోరియా, మమ్మల్ని అజ్ఞానం నుంచి వెలుగులోకి నువ్వు నడిపించు అని ఒక అర్థం. ఇది కాదు, ఇంకొక అర్థం ఉందన్నారు. ఏమిటంటే అది మోరియా గోస్వామి అని ఒక ఆయన ఉన్నట్ట మహారాష్ట్రలో. ఆయన ఎంత భక్తుడంటే ఆ అలహాబాద్ దగ్గర స్వామివారి యొక్క విగ్రహం పెట్టించి, మొట్టమొదటి రోజులు ఈ కాలంలో బతికినటువంటి ఆయన పెట్టించి స్వామివారికి నిరంతరం సేవ చేస్తూ ఉండేవట. ఆ వినాయకుడికి తపస్సుపూర్వకంగానే ఏదైతే అంటున్నామో ఆ రకంగా నియమనిష్టలతోటి చక్కగా స్వామివారిని ఆరాధిస్తూ ఉండేవట. ఉంటే ఏం కావాలో వరం కోరుకోమని గణపతి అంటే ఆయన అన్నట్ట, నాకు ఏ వరం వద్దు, నీ పేరుతో పాటుగా నన్ను కూడా తలుచుకునేటట్టు చెయ్యనట్టు. ఎందుకంటే ఏముందమ్మా, లోకంలో ఇలా చిరస్థాయిగా ఉండిపోవాలి నేను, నాకు వేరే ప్రత్యేకమైనటువంటి వరాలు ఏమీ వద్దన్నట్టు. అలాగే నువ్వు కోరుకున్నటువంటి వరం నెరవేరుతుంది. ఇక నుంచి అన్ని సందర్భాల్లోనూ నా పేరు తలుచుకున్నప్పుడు తండ్రి అనే పేరుతో పాటుగా మోరియా మోరియా అని చెప్పి భక్తుడమైనటువంటి నీ పేరు కూడా తలుచుకుంటారు అని గణపతి ఆశీర్వచనం చేసేట. అందుకని ఆ మోరియా పేరు, ఆ భక్తుడి పేరు స్వామివారి పక్కన వచ్చి కూర్చుంది. అందుకని లోకంలో కొంతమంది భక్తులు అదృష్టవంతులు. రామదాసు కంచర్ల గోపన్న పక్కకు వెళ్ళిపోయింది, స్వామివారి యొక్క పేరుని తనలో నిలుపుకున్నటువంటి పేరు రామదాసు చరిత్రలో ఈనాటికి నిలిచిపోయింది. మనం కూడా కంచర్ల గోపన్న చాలా తక్కువ మంది అంటారు, రామదాసు అని ఎక్కువ మంది అంటారు. ఆ రకంగా భక్తుడు, ఎందుకంటే నిజమైన భక్తుడిని భగవంతుడు ఎప్పుడూ కూడా నెత్తి మీద పెట్టుకుంటాడు, తనతో ఉంచుకుంటాడు. తనకి ఎంత కీర్తి లభిస్తుందో నిజమైన భక్తుడికి కూడా లోకంలో అంత కీర్తిని కలగచేస్తాడు. దానికి ఉదాహరణ ఈ నినాదం. ఈరోజు కూడా వందలాది వేలాది లక్షలాది కంఠాల్లో ఒక ఉత్సాహపూరితంగా స్వామివారిని ఊరేగింపుల్లో కానివ్వండి, స్వామివారికి పూజ చేసేటప్పుడు కానివ్వండి, గణపతి బప్ప మోరియా మోరియా అని చెప్పి ఆ భక్తుడి పేరు కూడా మనం తలుచుకుంటున్నాం. అది ఈ నినాదం వెనకాల, ఈ భక్త నినాదం వెనకాల ఉన్నటువంటి కథ.